ఆర్థిక సమస్యల కోసం ఏమన్నా పరిష్కారాలు ఏంటి అంటే, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అంటే అదేదో సినిమాలో గూడా పాట పాడారుగా, ధనమూల అన్నిటికి మూలము అనే పాట గూడా ఉంటుంది గదా! అదేవిధంగా ప్రతి దానికి గూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. ప్రతిదీ గూడా ఇవాళ చెప్పాలంటే ఈ కలిపురుషుడి ప్రభావం అనుకోవచ్చో ఏమో! బరువెక్కుతున్న బంధాలు అంటాను నేను అందుకనే. డబ్బును బట్టి, కట్టుకున్న బట్టను బట్టి, వేసుకున్న నగను బట్టి గూడా విలువలిస్తున్నారు. అది అతి సమీపమైనటువంటి, దగ్గరగా ఉన్నటువంటి బంధువులు కూడాను. అయిన వాళ్ళు గూడాను. అంటే ఈ డబ్బు అనేటటువంటిది ప్రతి వాళ్ళకి కావాలి. మరి ఏమిటోనండి ఇవాళ ఈ కరోనా అప్పటి నుంచి గూడా కొంచెం ఎట్లైనా ఇక్కట్లున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఏం చేయాలి? అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలగటం కోసమని మనము ప్రతి శుక్రవారము కూడాను అమ్మవారికి, లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేసుకోవటం. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం. అదేవిధంగా వ్యూహలక్ష్మి మంత్రాన్ని 108 సార్లు పఠించటం. ఒకే చోట కూర్చొని. అది ఎక్కువ సేపేం పట్టదు గదా! ఇంకొకటి కనకధార స్తవాన్ని ఒకే చోట కూర్చొని, ఒకే సమయానికి. ఈ మాటను నేను ఇదివరకు గూడా చాలా మందికి చాలా చోట్ల చెప్పడం జరిగింది. చాలా మంది లబ్ధి పొంది నాకు మెసేజుల రూపంలో కూడా ఇవ్వటం జరిగింది.